జూలై 5, 2005 శనివారం దశమి తిథి రాత్రి ఇంటిలో ఈ స్థలంలో ఒక గుప్పెడు ఉప్పు వేయండి. శని భగవానుని ఆశీర్వాదంతో జీవితంలోని ప్రతి కష్టం నుండి తక్షణమే మీకు ముక్తి లభిస్తుంది. మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది. మీ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది. మీరు కోటీశ్వరులవుతారు. ఎందుకంటే ఈసారి శనివారం దశమి తిథి రోజున చాలా శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఇవి చాలా రోజుల తర్వాత వచ్చాయి. అందుకే ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజున మీరు ఈ ఒక గుప్పెడు ఉప్పు ఉపాయాన్ని తప్పక చెయ్యాలి. ఈ ఉపాయాన్ని ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, మరియు ఈ ఉపాయం చేసేటప్పుడు మీరు ఏ విషయాలను గమనించాలి అనే సమాచారం మొత్తం మేము మీకు ఈ వీడియోలో ఇస్తాము. కాబట్టి వీడియోలో ముందుకు వెళదాం. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది, చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు పెద్ద పెద్ద పూజలు, అనుష్ఠానాలు చేసినా మనోకామనలు నెరవేరవు. కాని జూలై 5, 2005 శనివారం దశమి తిథి రోజున ఈ చిన్న ఉపాయం చేయడం ద్వారా మీ అన్ని మనోకామనలు నెరవేరుతాయి. చాలామంది ఈ ఉపాయాన్ని చేశారు మరియు వారికి ఈ ఉపాయం చేయడం వల్ల ఫలితం తప్పక లభించింది. మీరు కూడా జూలై 5, 2005 శనివారం రోజున ఈ ఉపాయాన్ని చెయ్యాలనుకుంటే ఈ ఉపాయాన్ని బాగా అర్థం చేసుకోండి, వినండి, ఆ తర్వాత చెయ్యండి. మీకు ఈ ఉపాయం ఫలితం తప్పక లభిస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంటిలో ఎలాంటి దుఃఖం, సమస్యలు ఉన్నా వాటి కారణం మీకు తెలియకపోయినా ఈ సమస్య ఎందుకు వస్తుందో మీకు తెలియదు. దాని కారణం ఏదైనా కావచ్చు. ఉదాహరణకు పితృదోషం కావచ్చు, లేదా మంగళ దోషం కావచ్చు, లేదా ఇతర రకాల దోషాలు కావచ్చు. ఏదైనా కావచ్చు. కాని ఈ ఉపాయం చేయడానికి మీ దోషాలను తెలుసుకోవలసిన అవసరం లేదు. జూలై 5, 2005 శనివారం రోజున ఈ ఒక గుప్పెడు ఉప్పు ఉపాయాన్ని మీరు తప్పక చెయ్యాలి. ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చెయ్యాలో అర్థం చేసుకుందాం. మొదటి విషయం, ఈ ఒక గుప్పెడు ఉప్పు ఉపాయం ఎవరు చెయ్యాలి? ఇక్కడ స్పష్టమైన విషయం ఏమిటంటే, ఈ ఒక గుప్పెడు ఉప్పు ఉపాయం ఎందుకు చేస్తున్నారు? ఇది మనసులోని కోరిక నెరవేర్చడానికి, లేదా మీ జీవితంలో ఉన్న దుఃఖాలను, సమస్యలను తొలగించడానికి, లేదా మీరు చెయ్యలేకపోతున్న ఏదైనా పెద్ద పని కోసం ఈ ఉపాయం చేయవచ్చు. స్పష్టంగా చెప్పాలంటే మీరు ఏ రకమైన మనసులోని కోరిక కోసం ఏదైనా ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఎవరు చేయవచ్చు? శని భగవాను నుండి తమ మనసులోని కోరిక నెరవేర్చుకోవాలనుకుని ఏ వ్యక్తి అయినా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. మరియు ఇంటిలో సుఖశాంతి, ధనసమృద్ధి పెంచాలనుకునే తల్లులు, సోదరిమణులు ఈ ఉపాయాన్ని చెయ్యాలనుకుంటే ఇంటిలో పెద్ద తల్లులు, సోదరిమణులు ఈ ఒక చిటికెడు ఉప్పు ఉపాయాన్ని ప్రత్యేకంగా చెయ్యాలి. ఎందుకంటే తల్లులు, సోదరిమణులు ఇంటి లక్ష్మీలు. ఇంటి లక్ష్మి ఈ ప్రత్యేక ఉపాయం చేస్తే దాని ఫలితం చాలా త్వరగా, గొప్పగా లభిస్తుంది. లేకపోతే ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు. పెద్దవారైనా, చిన్నవారైనా, పిల్లలైనా. ఈ ఒక గుప్పెడు ఉప్పు ఉపాయం అర్థమైన వ్యక్తి శనివారం దశమి తిథి రోజున ఈ ఉపాయాన్ని తప్పక చెయ్యాలి. ఎందుకంటే ఈ ఉపాయం ఫలితం చాలా త్వరగా లభిస్తుంది. జూలై 5, 2005 శనివారం దశమి తిథి రోజున శని భగవానుడు చాలా సులభంగా ప్రసన్నమవుతారు. ఇప్పుడు ఈ ఒక గుప్పెడు ఉప్పు ఉపాయాన్ని ఎలా చెయ్యాలో, ఈ ఉపాయం చేయాల్సిన సమయం ఏమిటో అర్థం చేసుకుందాం. జూలై 5, 2005 శనివారం దశమి తిథి రోజున చేయాల్సిన ఈ ఒక చిటికెడు ఉప్పు ఉపాయం ప్రధానంగా సాయంత్రం సమయంలో, ప్రదోషకాల సమయంలో చేయాలి. మరికొంతమంది మనసులో ఈ ప్రశ్న తప్పక ఉంటుంది. ఈ సమయం ఎప్పుడుంటుంది? ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటుంది? తద్వారా ఈ ఉపాయం చేయడానికి సమయం తెలుస్తుంది. ప్రదోషకాల సమయం అంటే సాయంత్రం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయంలో మీరు ఈ ఉపాయం చేస్తే ఈ ఉపాయం ఫలితం తప్పక లభిస్తుంది. కాబట్టి సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య మీరు ఈ ఒక గుప్పెడు ఉప్పు ఉపాయాన్ని చేయవచ్చు. చాలామంది ఇక్కడ ఈ ప్రశ్న తప్పక అడుగుతారు. మేము ఉద్యోగాలకు వెళ్తాము, మా డ్యూటీలో ఉంటాము, రావడానికి ఆలస్యమవుతుంది, అప్పుడు మేము ఏం చెయ్యాలి? చూడండి, అలాంటి వారు కూడా టెన్షన్ తీసుకోవలసిన అవసరం లేదు. మీరు ఈ ఉపాయాన్ని సాయంత్రం ప్రదోషకాలంలో చేస్తున్నారు. కాని ఒకవేళ మీకు రావడానికి ఆలస్యమైతే, సాయంత్రం 7 గంటల వరకు రాలేకపోతే, మీరు రాత్రి 7 గంటలు లేదా 8 గంటల వరకు కూడా ఈ ఉపాయం చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంకా కొంచెం ఆలస్యమైనా కూడా ఈ ఉపాయం చేయవచ్చు. ఎందుకంటే జూలై 5, 2005 శనివారం దశమి తిథి రోజు చాలా అరుదుగా వస్తుంది. సంవత్సరంలో ఒకటేసారి వస్తుంది. అందుకే మీకు అవకాశం దొరికినప్పుడు
ఈ ఉపాయాన్ని తప్పక చెయ్యండి. ఏ ఉపాయమైనా శనివారం దశమి తిథి రోజు ఎప్పుడైనా చేయవచ్చు, కాని సమయం కొంచెం దాని పరిధిలోనే చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా కారణంతో ఆలస్యమైతే కొంచెం ఆలస్యంగా కూడా చేయవచ్చు, మీకు దాని ఫలితం తప్పక లభిస్తుంది. శనివారం దశమి తిథి రోజు ఎప్పుడు వచ్చినా మీరు ఈ ఒక గుప్పెడు ఉప్పు ఉపాయాన్ని మాత్రమే చెయ్యాలి. దీనివల్ల మీ జీవితంలో ధనవైభవ సమస్యలు ఉంటే, డబ్బు కోసం మీరు చాలా ఇబ్బంది పడుతుంటే, ఆర్థిక ఇబ్బందులు ఉంటే, మీరు ఎంతో కష్టపడినా ప్రయత్నించినా ధనం సంపాదించలేకపోతుంటే, మీరు వ్యాపారంలో విఫలమవుతుంటే, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతుంటే, ఏ పనిలో అయినా మీరు విఫలమవుతుంటే, లేదా ధననష్టం జరుగుతుంటే, ఈ చిన్న ఉపాయాన్ని శనివారం దశమి తిథి రోజున తప్పక చేయాలి. కాబట్టి ఈ ప్రత్యేక ఉపాయం గురించి తెలుసుకుందాం. కాని అంతకుముందు ఒక విన్నపం. మీరు ఈ ఛానల్కి నూతనంగా ఉంటే దయచేసి మా ఈ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వీడియో చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే శనివారం దశమి తిథిలో చేయాల్సిన 3 ప్రత్యేక ఉపాయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాము. ఈ ఉపాయాలను మీరు మీ సమస్యలకు అనుగుణంగా చేయవచ్చు. ఈ ఉపాయాలలో ధనప్రాప్తి కోసం, మనోకామన పూర్తి కోసం, జీవితంలో ఏవైనా సంకటాలు సమస్యలు ఉంటే వాటిని తొలగించడానికి ఉపాయాలు చెప్పబడతాయి. మొదటి ఉపాయం గురించి వివరాలను తెలుసుకుందాం. ఈ ఉపాయం కోసం మీకు మొదట ఒక గుప్పెడు ఉప్పు అవసరం. ఈ ఒక గుప్పెడు ఉప్పును ఈ శనివారం రాత్రి నిద్రపోయే ముందు ఇంటిలో ఈ స్థలంలో వేయండి. అప్పుడు పెద్ద పెద్ద శత్రువులు కూడా చేతులు జోడించి క్షమాపణ అడుగుతారు, మరియు మీ శత్రువుల నుండి మీకు శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. ఈరోజు మేము మీకు ఉప్పు ఉపయోగించి మీ జీవితం నుండి నిర్ధనత, దారిద్ర్యాన్ని శాశ్వతంగా ఎలా తొలగించవచ్చో కూడా చెప్తాము. శనివారం రోజున ఒక గిన్నెడు ఉప్పును మీ ఇంటిలో ఈ స్థలంలో ఉంచాలి. ఈ ఉపాయాన్ని శనివారం రోజున చేస్తే శని భగవానుని నుండి అలాంటి వరం పొందుతారు. మీ ఇంటిలో ఎప్పటికీ దారిద్ర్యముండదు. శనివారం రోజున ఈ ఒక గిన్నెడు ఉప్పు ఉపాయం చేస్తే నిర్ధనత, దారిద్ర్యాన్ని మీ జీవితం నుండి శాశ్వతంగా తొలగించవచ్చు. మీకు చెప్పేదేమిటంటే, ఉప్పు అనేది వాస్తుశాస్త్రంలో చాలా ప్రభావవంతమైనది. దీనితో చేసే ఉపాయాలు రాత్రికి రాత్రి వ్యక్తి జీవితం నుండి నిర్ధనత, దారిద్ర్యాన్ని తొలగిస్తాయి. శని భగవానుని కృప అలాంటిది. ఆ ఇంటిలో ఎప్పటికీ దారిద్ర్యం తిరిగిరాదు. అంతేకాక ఉప్పు మీ జీవితం నుండి నకారాత్మకతను పూర్తిగా తొలగిస్తుంది. చూడండి, ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎక్కువ ధనం పొందాలని కోరుకుంటాడు. నిర్ధనత ఎప్పటికీ రాకూడదని, తన ఇంటి సభ్యుల జీవితంలో నిర్ధనత, దారిద్ర్యం ఉండకూడదని కోరుకుంటాడు. ప్రతి వ్యక్తి తన ఇల్లు విజయవంతంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ రోజు వీడియోలో ఉప్పు ఉపయోగించి మీ జీవితంలో విజయాన్ని, ధనాన్ని ఎలా సాధించవచ్చో, మీ ఇంటి నుండి నకారాత్మక శక్తిని శాశ్వతంగా ఎలా తొలగించవచ్చో చెప్పబోతున్నాము. అంతేకాక మీ ఇంటిలో సానుకూల శక్తి చాలా పెరుగుతుంది. మొదటి ఉపాయం గురించి మాట్లాడుకుందాం. ఇది ఉప్పుతోనే చెయ్యాలి. ఈ మొదటి ఉపాయాన్ని మీరు చేస్తే మీ ఇంటిలో ఎప్పటికీ నకారాత్మక శక్తి ఉండదని భావించండి. నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ ఇంటిలో ఉన్నప్పుడు వ్యక్తి ధనం, వ్యాధులు, అనవసర ఖర్చుల విషయంలో చాలా ఇబ్బంది పడతాడు. అంతేకాక ఇంటిలో కలహాలు, గొడవలు చాలా కనిపిస్తాయి. మీ ఇంటిలో ఎక్కడైనా నకారాత్మక శక్తి ఉంటే దాన్ని తొలగించడానికి ఉప్పు కంటే ఉత్తమమైన ఉపాయం లేదు. ఏం చేయాలి? మీరు కొంచెం సైంధవ ఉప్పు తీసుకోవాలి. సైంధవ ఉప్పు నీటిలో బాగా కరిగే ఉప్పు. మీరు ఇంటిని తుడిచే నీటిలో ఈ సైంధవ ఉప్పును వెయ్యాలి. ఆ నీటితో ఇంటిని తుడవాలి. సైంధవ ఉప్పు వేసి ఇంటిని తుడిచినప్పుడు ఏళ్ల తరబడి అడ్డుకున్న పని, ఇంటిలో ధనం రాని పరిస్థితి, కలహాలు, అనవసర ఖర్చులు, ఇలాంటి పెద్ద పెద్ద దుఃఖాలు మీ జీవితం నుండి, మీ ఇంటి నుండి దూరమవుతాయి, ఎప్పటికీ తిరిగిరావు. ఇది చాలా ఉత్తమ ఉపాయం. దీన్ని మీరు తప్పక చేయాలి. వారంలో ఒక రోజుని ఎంచుకోండి. ఆ రోజు సైంధవ ఉప్పు వేసిన నీటితో ఇంటిని తుడవాలి. శనివారం రోజు ఈ ఉపాయం చేస్తే మీ ఇంటి నుండి నకారాత్మక శక్తి పూర్తిగా తొలగిపోతుంది. ఇది మొదటి ఉపాయం. ఇప్పుడు రెండో ఉపాయం గురించి త్వరగా మాట్లాడుకుందాం. ఈ రెండో ఉపాయాన్ని మీరు చేస్తే మీ జీవితంలో ఎప్పటికీ సమస్యలు రావని భావించండి. మీరు చేసే పనిని చాలా సులభంగా పూర్తి చేస్తారు. చాలామంది చెబుతారు కదా, మా పనిలో అడ్డంకులు చాలా వస్తాయి, ఆటంకాలు వస్తాయి, పని జరగదు, లేదా జరిగిన పని కూడా చెడిపోతుంది. ఎవరి పనిలో అడ్డంకులు వస్తున్నాయో, ఏ పని చెయ్యాలనుకుంటున్నారో చెయ్యలేకపోతున్నారో, డబ్బు లేకపోవడం వల్ల లేదా ఏదైనా కారణం వల్ల మీరు పని చేయలేకపోతున్నారో, ప్రతిసారి అడ్డంకులొస్తున్నాయో మీరేం చెయ్యాలి? కొంచెం సైంధవ ఉప్పు తీసుకోండి. ఒక తెల్లని గుడ్డ తీసుకోండి. ఆ గుడ్డలో కొంచెం సైంధవ ఉప్పు ఉంచండి. మీరు గుండు ఉప్పు లేదా పొడి ఉప్పు ఏదైనా ఉంచవచ్చు. ఆ గుడ్డలో ఉప్పును ఉంచి బాగా కట్టివేయండి. ఈ ఉప్పును గుడ్డలో కట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, మీరు పనిచేసే చోట ఈ ఉప్పును ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి. ఈ ఉపాయం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలు, మీరు చేయలేని పనులు,
పనిలో వచ్చే అడ్డంకులు, ప్రతిసారి చేసినా జరగని పనులు లేదా కొనాలనుకున్న వస్తువులను కొనలేని పరిస్థితి, ఈ ఉపాయాన్ని చేసి చూడండి. రాత్రికి రాత్రి దాని అద్భుతాన్ని మీరే స్వయంగా చూస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన ఉత్తమ ఉపాయం. ఈ ఉపాయాన్ని కూడా శనివారం రోజున చేయండి. ఇప్పుడు మూడో ఉపాయం గురించి త్వరగా మాట్లాడుకుందాం. ఈ మూడో ఉపాయం ఏమిటంటే, ఒక గిన్నెడు ఉప్పును మీ ఇంటిలో ఎక్కడ ఉంచాలి, ఎలా ఉంచడం వల్ల ఈ ఒక గిన్నెడు ఉప్పు రాత్రికి రాత్రి మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది, ధనాన్ని పెంచుతుంది. అంతేకాక మీరు జీవితంలో చాలా విజయాన్ని, ధనాన్ని సాధిస్తారు. ఎప్పటికీ డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. మీ డబ్బు పెట్టె ఎప్పటికీ ఖాళీగా ఉండదు. మీ అదృష్టం అంత బలంగా ఉంటుంది. అదృష్టం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. మీరేం చెయ్యాలి? ఇక్కడ సైంధవ ఉప్పు తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? ఒక గాజు గిన్నెలో సైంధవ ఉప్పు ఉంచాలి. కళ్ళు ఉప్పు, పొడి ఉప్పు ఏదైనా తీసుకోవచ్చు. సైంధవ ఉప్పు చాలా సులభంగా పూజా సామాగ్రి అమ్మే దుకాణాల్లో దొరుకుతుంది. ఈ గాజు గిన్నెలో సైంధవ ఉప్పును ఉంచి దాన్ని మీ బాత్రూంలో ఉంచండి. బాత్రూంలో స్థలం ఉంటే అక్కడ ఉంచండి. లేకపోతే ఇంటిలో ఎక్కడైనా మీకు సులభంగా కనిపించే స్థలంలో ఈ ఉప్పును ఉంచండి. ఈ ఉపాయం చేయడం వల్ల మొదటిగా మీ ఇంటి నుండి నకారాత్మక శక్తి, మీ పనిని జరగనివ్వని శక్తి తొలగిపోతుంది. ధనం రాని పరిస్థితి, అనవసర ఖర్చులు, డబ్బు కోసం ఇబ్బందులు ఇవన్నీ మీ జీవితం నుండి దూరమవుతాయి. డబ్బు దారిద్ర్యం, నిర్ధనత అన్నీ తొలగిపోతాయి. శనివారం రోజున ఒక గిన్నెడు సైంధవ ఉప్పు ఉంచడం వల్ల మీ ఇంటిలో మహాలక్ష్మి నివాసం ఏర్పడుతుంది. రెండో విషయం, సైంధవ ఉప్పు మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఎక్కడ్నుండి డబ్బు రాదని మీరు అనుకోలేదో అక్కడ్నుండి కూడా డబ్బు వస్తుంది. అడ్డుకున్న ధనం తిరిగొస్తుంది. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేని వారికి కూడా ఈ ఉపాయం చాలా ఉత్తమమైనది. మీరు ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు సైంధవ ఉప్పు నిండిన గిన్నె కనిపిస్తే మీ రోజు చాలా బావుంటుంది. మీ పని చాలా సాఫీగా జరుగుతుంది. మీరు ఉద్యోగానికి వెళుతున్నా, వ్యాపారానికి వెళుతున్నా, మీ దుకాణానికి వెళుతున్నా, ఇంటికి తిరిగొచ్చినప్పుడు డబ్బు మాత్రమే మీ వద్ద ఉంటుంది. ఇది చాలా ఉత్తమ ఉపాయం. ఈ ఒక గిన్నెడు సైంధవ ఉప్పును శనివారం రోజున మీ ఇంటిలో మహాలక్ష్మిని ధ్యానించి తప్పక ఉంచండి. చాలామంది చెబుతారు కదా, మా అదృష్టంలో బహుశా దారిద్ర్యం రాసి ఉంది, లేదా మా అదృష్టంలో డబ్బు లేదు, మేం బహుశా దరిద్రులుగానే ఉంటాము, డబ్బు సంపాదించలేము. చూడండి, మీకు చెప్పేదేమిటంటే, కష్టపడి డబ్బు సంపాదించాలనుకునే ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించవచ్చు. ఒక గిన్నెడు ఉప్పుతో పరిహారం చేసి చూడండి. ఉప్పు అనేది శుక్రగ్రహ కారకం. మీరు ఉప్పును దానం చేస్తే మీ శుక్రగ్రహం చాలా బలంగా మారుతుంది. శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు జీవితంలో డబ్బు వేగంగా రావడం ప్రారంభిస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ డబ్బు ఎప్పటికీ అనవసర ఖర్చులకు వెళ్లదు. ఎందుకంటే మీకు వచ్చే ధనం అలాంటి ధనం. అది ఎప్పటికీ చెడు విషయాలకు ఖర్చు కాదు, ఔషధాలకు, ప్రమాదాలకు వెళ్లదు. మీ డబ్బు ఇంటి నుండి బయటకు వెళుతుంది, కానీ సమయంతో వెళుతుంది. ఎప్పటికీ మీ డబ్బు ఔషధాలకు, వ్యాధులకు, ప్రమాదాలకు వెళ్లదు. మంచి విషయాలకు మీ డబ్బు వెళుతుంది. ఎందుకంటే మీకు వచ్చే ధనం అంత ఉత్తమమైన ధనం. అది ఎప్పుడూ పెరుగుతుంది, తగ్గదు. ఇంటిలో రెండు రకాల ధనం వస్తుంది. ఒకటి, త్వరగా ఇంటి నుండి ఔషధాలకు, ప్రమాదాలకు వెళ్లిపోయే ధనం. అది మంచిధనం కాదు. మంచిధనమంటే మంచి మంచి విషయాలకు వెళ్లేది. మనం చాలా మంచి వస్తువులు కొని తెచ్చినప్పుడు, ఎవరికైనా బహుమతులిచ్చినప్పుడు, మన ఇంటివారి కోసం ఏదైనా కొన్నప్పుడు మన డబ్బు పెరుగుతుంది. అలాంటి ధనం ఎల్లప్పుడూ ఉత్తమమైనది. ఈ ఉపాయం చేయడం వల్ల అలాంటి ధనమే మీ వద్దకు వస్తుంది. ఉప్పు దానం చాలా ముఖ్యం. ఉప్పు అనేది శుక్రగ్రహ కారకం. శనివారం రోజున ఉప్పు దానం చేస్తే దానికంటే ఉత్తమమైన ఉపాయం లేదు. ఒక బస్తా ఉప్పు దానం చేయండి, కాని శనివారం రోజున ఉప్పు దానం తప్పక చేయండి. ఒక్కసారి దానం చేసి చూడండి. తదుపరి శనివారం నుండి మీరే దానం చేస్తారు. ఎందుకంటే డబ్బు వేగంగా మీ వద్దకు వస్తుందని మీరు చూస్తారు.